హైవ్యూర్స్, చిన్న సినిమాలని చంపేస్తున్నారా? చిన్న సినిమాలు ఇక తీయొద్దు అని ఈ థియేటర్ యజమానులు ఎవరైతే ఉన్నారో చెప్తున్నారా అంటే ఆల్మోస్ట్ అలాగే ఉంది సిచ్యువేషన్. అయితే తెలంగాణలో నిన్నటి నుంచి రేపటి నుంచి అనుకుంటా 10 రోజుల పాటు థియేటర్లు క్లోజ్. ఎందుకు ఏంటి అంటే పెద్ద సినిమాలు ఏమీ లేవు, అసలు థియేటర్కి జనాలు రావట్లేదు. చిన్న సినిమాలకి మేము థియేటర్లు ఓపెన్ చేసి పెట్టుకుని ఏం లాభం అనేసి సింగిల్ థియేటర్లు ఉంటాయే అన్ని 10 రోజులు క్లోజ్ తెలంగాణలో. ఇప్పుడు ఎందుకు ఏంటంటే మాకు కరెంటు బిల్లు కూడా రావట్లేదు, ఇంకెందుకు మేము అని. ఒకప్పుడు చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, సింగిల్ స్క్రీన్ థియేటర్లు వచ్చేసి కలకల్లాడుతూ ఉండేవి. కొంతమంది ఏమో మార్నింగ్ షో ఒకటేసేవాళ్ళు, ఆ తర్వాత 3 షోలు ఒకటేసేవాళ్ళు. కొంతమంది వచ్చేసేమో పగలు 2 షోలు ఒకటి, నైట్ ఫస్ట్ షో సెకండ్ షో ఒకటి ఇలా వేసేవాళ్ళు. కొంతమంది మార్నింగ్ సెకండ్ షో ఒక సినిమా వేసేవాళ్ళు, మధ్యాహ్నం మ్యాట్ని అండ్ ఫస్ట్ షో వచ్చేసి ఇంకోటి వేసేవాళ్ళు. ఇలా కలకల్లాడుతూ ఉండేది. ఈ టీవీలు వచ్చిన తర్వాత కొంచెం తగ్గింది, ఓటీటీలు వచ్చాక అబ్బా ఘోరం అయిపోయింది అసలు అయితే. అండ్ అంతకుముందు పైరసీ. సో అన్నీ కలిపి ఇప్పుడు చిన్న సినిమా అయినా ఎంత బాగున్నా థియేటర్లోకి వచ్చిన అంత మాత్రం జనాలు రావాలి. పెద్ద సినిమా అంటే గుడ్డలు నుంచుకొని కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు నట్టుకుమార్ అదే బాధపడతా ఉన్నాడు. అసలు ఇంటిమేషన్ ఏమీ లేకుండా అకస్మాత్తుగా అప్పటికప్పుడు ఈ థియేటర్ యాజమాన్యం అంతా ఏకమై మేము థియేటర్లు మూసేస్తున్నాం 10 రోజులు అంటే ఏంటన్నట్టు అర్థం? చిన్న సినిమాలు అనేది వద్దని అంటున్నారా మీరు? పెద్ద సినిమాలు ఏమీ లేవు ఇప్పట్లో అని అంటే దాని అర్థం ఏంటి? ఏ చిన్న సినిమాలు జనాలు చూడరా, ఆడవా? కరెక్ట్గా అది చెప్పేసి అని అంటున్నాడు. సో నేను ఈ థియేటర్ యాజమాన్యాలను కానీ నిర్మాతలను కానీ దర్శకులు కానీ అందరూ కూడా వాళ్ళని కూర్చొని మాట్లాడుకుంటే దీనికి పరిష్కారం అనేది వచ్చేది. ఎందుకంటే ఎప్పుడైతే చాలా చోట్ల ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఏవైతే అది క్లోజ్ చేసి షాపింగ్ మాల్స్ కట్టారు, వాటిని వచ్చేసి పెళ్లి మండపాలు అది అంటారు చూసారా, ఫంక్షన్ హాల్స్ వాటిగా మార్చారు. కొంచెం కమర్షియల్ ఏరియా మంచిర్యాలలో ఉందనుకుంటే మాత్రం అక్కడ మాత్రం ఏం చేస్తున్నారంటే మల్టీప్లెక్స్ లాగా చేసేస్తున్నారు. బట్ తెలంగాణలో ఈ సింగిల్ థియేటర్లని 10 రోజులు క్లోజ్ చేయాలని డెసిషన్ తీసుకోవడం అయితే ఎక్కడో చిన్న సినిమాలని ఆల్మోస్ట్ ఆపేయండి అన్న వేళని హింట్ ఇస్తున్నట్టు కనిపిస్తా ఉంది.